ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు మన కోసం అందించే సందేశం ముందుగా నాకు తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నంబరు 7075662225. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, స్త్రీ మరియు పురుష వశీకరణం 100% చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో శాశ్వత పరిష్కార మార్గాన్ని అయితే అందిస్తున్నారండి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు బాబాగారు మన కోసం ఒక సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, ఏ కళ అయితే కంటున్నావో నీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు అన్నీ దూరం చేయడానికే ఈ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే నువ్వు ఆహ్వానించు. బాబాగారు ఏమంటున్నాడో చూడు. ఎందుకంటే మనకున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే తొలగించేస్తారు. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు డీలా పడిపోతే ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోలేము తల్లి. దాని నుండి ఎక్కువగా బాధనే అనుభవించాల్సి వస్తుంది తల్లి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం కూడా రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఒంటరితనమే డబ్బు విలువను పెంచుతుంది. మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ అన్నీ నేర్పిస్తుంది తల్లి. నీ జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన పాఠం ఎంతో గొప్పది తల్లి. ఈ ఎక్కువగానే ఉన్నాను బాబా. ఎన్నోసార్లు చాలామంది నుండి నేను ఎన్నో సమస్యలను ఒకరి వల్లే నేను ఎదుర్కొంటున్నాను. నా వల్ల ఆ బాధలు కావట్లేదు తండ్రి. ఏదైనా నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను బాబా అని నా బిడ్డ ప్రాధేయపడుతున్నా కానీ ఇప్పుడు ఎప్పుడు బాధగానే ఉంటుందమ్మా అన్నది, ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది అన్నది లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీకు అలాగే నీ జీవితం నీకు కనిపిస్తుంది తల్లి. రాబోయే రోజుల్లో నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. ఎన్నో రోజులుగా ఈ ఒక్క కోరిక తీర్చు బాబా, నిన్ను ఇంకేమీ అడగను అని ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి నా ముందు కూర్చొని చెప్పావు కదా. నీకు అంతా అర్థమవుతుంది తల్లి. కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినా ఈ సాయి నీతో పంచుకుంటాడు. నువ్వు కళ్ళు మూసుకొని ఈ సాయిని ఒక్కసారి ఆ సమయంలో ఒక్కసారి ఈ సాయి నామాన్ని గుర్తు చేసుకో లేదా స్మరించు. లేదంటే నీకు ఇంకా బాధ కలిగితే, ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని అని అనిపిస్తే వెంటనే సాయి విభూదిని అందుకొని ఒక్కసారి దాని ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పటికీ బాధ పెడుతూనే ఉంటారు. వారిని నువ్వు అర్థం చేసుకోలేవు. అలాంటి వారు ఎన్ని రోజులుగా ఎంత నీతో ఉన్నా కూడా వారి నుండి నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. వారు ఎప్పటికీ వరకు అలాంటి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు పూర్తిగా వారిని నమ్ముతావు. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే మనుషుల దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. నీ ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఎక్కువ విలువని ఇవ్వాలి. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది తల్లి. కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. ఎవరైతే చెడు స్వభావం కలవారు ఉంటారో తెలిస్తే వాళ్ళ సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే తనతోటి పట్ల ఏ అని కన్నీళ్లతో పెట్టుకుంటే అది మంటనే పుడుతుంది. కానీ మన తోటలో పండిన అలాగే చెడు స్వభావం గలవారు కూడా అంతే. మనవారే అనుకొని మన ముందుకు ఎలా ఉన్నా సరే అలాంటి వారిని మనం అనలేకపోయినా సరే
నువ్వు దూరంగా ఉంచు తల్లి. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా సహించు. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. నీలో కావలసింది ఓపిక, సహనం. అవి ఉంటేనే నీ బలహీనతలు కూడా బలంగా మారుతాయి. అంతర్గతంగా ఉండే శక్తులు కూడా నిన్ను బలపరుస్తాయి తల్లి. బిడ్డా, నేను చేసేది తప్పక మనస్సాక్షిని కూడా చూస్తూనే ఉండు. చెప్పిన వృధాగానే ఉంటుంది. కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం అవుతుంది. పైన భగవంతుడు ఉన్నాడు గదా! ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మోసం చేయాలన్నప్పుడు మంచితనం అలా నటించేవారు జీవితకాలం నటించాల్సి వస్తుంది. అబద్ధం చెప్పినా, ఒక నింద వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందిని నువ్వు కరెక్ట్ చేయగలవు. నువ్వు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే 10 మందిలో దోషిగా నిలబడాల్సిందే. ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి నుంచి మంచిగా అందరికీ మంచి జరుగుతుంది. నీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఈ సాయి నీతో ఎప్పుడు బిడ్డగా చిరకాలం నువ్వు బ్రతకాలి అంటే ఈ సాయిని మర్చిపోవద్దు. జీవితంలో నువ్వు ఏదైనా సాధించి ముందడుగు వేసి అందరిలోనూ నేను బాగుండాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు ఈ సాయి చెప్పినట్లుగా చెయ్యి తల్లి. ఈ విధంగా బాబాగారు సాక్షాత్తు గోమాతని నీ ఇంట్లో అడుగు పెడుతుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టినట్టు నీ సమస్య ఎంతదైనా సరే, ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే పూర్తిగా తొలగిపోతుంది తల్లి. ఆ తల్లి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో తప్పకుండా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈరోజు ఈ సాయి అందిస్తున్న గొప్ప బహుమానం ఏమిటంటే నీ పాపాలన్నీ ప్రక్షాళన చేసుకునే అవకాశం ఇప్పుడు ఈ బాబా నీకు ఇస్తున్నాడు తల్లి. చెప్పింది చెప్పినట్లుగా ఆచరించి చూడు. ప్రతి శుక్రవారము, ప్రతి శనివారము ఈ మహాలక్ష్మి వచ్చి నీ సమస్యను తీరుస్తుంది. నువ్వు ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్నావు. నీ ఇంట్లో డబ్బు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్య తీరిపోతే నేను అందరితోనూ ఆనందంగా ఉంటాను బాబా అని నువ్వు అడిగావు కదా! ఆ సమస్య నేను తీరుస్తాను తల్లి. సాక్షాత్తు ఆ గోమాత రూపంలో ఈరోజు 33 కోట్ల మంది దేవతలతో కొలువై నీ ముందుకైతే నీ ఇంటి గుమ్మం ముందైతే వచ్చాను తల్లి. సర్వే జనా సుఖినో భవంతు.